ఎక్కలేస్తామనుకుంటే అలా నీరు గారిపోయిన వాళ్ళ సమాధానం చెప్తావేంటి? ఏమండి, మీరు ఊరుకోండి. మీరు చేసే ప్రతి పనికి మాధవ్ ఉత్సాహంగా ఉండాలి, ఉరకలు వెయ్యాలి అంటే ఎలా కుదురుతుంది? మీకు ప్రతిదీ గొప్ప విషయం కావచ్చు, అవతల వాళ్లకు కూడా అంతే గొప్ప విషయంలా అనిపించాలి కదా. మా మాధవ్ గురించి మీరు తప్పుగా అనుకోకండి. వారికి మనసులో ఆనందం ఉన్నా బయటికి పెద్దగా చూపించడం తెలీదు. పెళ్ళవనివ్వండి, పెళ్ళయ్యాక ఆనందం బాధ అన్ని బయటకు కక్కేలా చేస్తాను. కరెక్ట్ గానే చెప్పావు. ఈ అలేఖ్య చూపుల్లో ప్రవర్తనలోనూ ఏదో తేడా ఉంది. మళ్ళీ ఏం తిక్క పని చేయడానికి ప్లాన్ చేసిందో ఏంటో. సరే పదండి. పదండి. ఇంటి నేమ్ బోర్డు మీద కూడా మాధవ్ పేరు పెట్టించాడంటే ఖచ్చితంగా ఈ హరిప్రసాద్ ఏదో ప్లాన్ మీదే ఉన్నాడు. అందరి దగ్గర మాట్లాడినట్టు తమ్ముణ్ణి ఇంటికి తీసుకొచ్చి ఇల్లరికం పెట్టాలనుకుంటున్నాడేమో. ఎట్టి పరిస్థితిలోనూ నన్ను నా తమ్ముణ్ణి విడదీయాలనుకుంటే ఊరుకోను. మాధవ్ గారు, ఇల్లెలా ఉంది? మీకు నచ్చిందా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంట్లేండి. అదేంటండి అలా అంటారు? ఈ ఇంటికి కాబోయే అల్లుడు మీరు. అప్పుడప్పుడు అత్తారింటికి వచ్చి వెళ్లాల్సింది మీరు. మీ ఇంట్లో మీకెంత కంఫర్ట్ ఉంటుందో ఈ ఇంట్లో కూడా అంతే కంఫర్ట్ ఉందో లేదో మీరే చూసుకోవాలి. నాకంత సౌకర్యంగా మా ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఉండదండి. మాధవ్ గారు, ఇది కూడా మీ సొంతిల్లే కదా? ఇది నా సొంతిల్లు ఎలా అవుతుంది? మా నాన్నగారు చెప్పింది మర్చిపోయారా? మా నాన్నగారికి చెందింది ప్రతిదీ నాదవుతుంది, నాకు చెందింది ప్రతిదీ మీదవుతుంది. పెద్దోళ్ళేదో మాట వరుస కంటారులేండి. అన్న ప్రతిదీ నెత్తికెక్కించుకుని మనసులో పెట్టేసుకుని